దురందర్తో బాలీవుడ్కు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు రణ్వీర్ సింగ్. అంతేకాదు ప్రస్తుతం దురందర్ 2ను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. మార్చి 19న దురందర్ సీక్వెల్ తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే దురందర్ హీరోకు గట్టి షాక్ ఇచ్చాడు డాన్ 3 డైరెక్టర్ ఫర్హాన్. దురందర్ రిలీజ్కి ముందు వరకు డాన్ 3 చేస్తాను అన్నాడు రణ్వీర్ సింగ్. దురందర్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో డాన్ 3 డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్హాన్కు కోపం వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 కోట్లు నష్టపరిహారం కట్టాలి అంటున్నాడు. బాలీవుడ్ మొత్తం కూడా డాన్ 3 కోసం ఎదురు చూస్తోన్న సమయంలో ఈ టీజర్ రిలీజ్ అయింది. రేపో మాపో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుండగా దురందర్ రిలీజ్ అయి ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో డాన్ 3ని లైట్ తీసుకున్నాడు రణ్వీర్ సింగ్. అంతే వేగంగా ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశాడు. మరో కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టాడు. దురంధర్ విజయాన్ని చూసుకుని రణ్వీర్ సింగ్ తప్పుకుంటే అప్పటి వరకు డాన్ 3 ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బు సంగతి ఏంటి అనేది ఈ సినిమా దర్శకుడు నిర్మాత ఫరాన్ అఖ్తర్ బాధ. షారుఖ్ చేయాల్సిన సీక్వెల్ ఇది. అతను తప్పుకోవడంతోనే దర్శకుడు ఫరాన్ డాన్ 3లోకి రణ్వీర్ ను తీసుకొచ్చాడు. ఇప్పుడు రణ్వీర్ డాన్ 3 కథ బాగోలేదని సినిమా నుంచి తప్పుకున్నాను అంటున్నాడట. అయితే డాన్ 3 కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా అంటే ప్రీ ప్రొడక్షన్, సెట్స్ వర్క్, టెక్నీషియన్స్ కు ఇచ్చిన అడ్వాన్స్ అన్నిటికీ సంబంధించి మొత్తం 40 కోట్ల లెక్క తీసి ఇవి కడితే ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ హ్యాపీగా తప్పుకోవచ్చు అంటున్నాడట ఫర్హాన్. మరి దురందర్ హీరో ఏం చేస్తాడో చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.